నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మాలిగావ్ ప్రేలుళ్ల సంగతి గురించి తెలుసుకుందాం. ఈ మాలిగావ్ అనేటువంటి ఊరు ఎక్కడుంది? ఈ మాలిగావ్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక ప్రముఖ పట్టణంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ముస్లింలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం. ఇది ఇక్కడ వారి జనాభా కూడా ఎక్కువ, సుమారు 70% వరకు ముస్లింల జనాభా ఉంటుంది. ఇక్కడ హిందూ ముస్లింల సాంస్కృతిక సమ్మేళనం కనబడుతూ ఉంటుంది. ముస్లిం పండుగలైనటువంటి ఈద్, మొహరం, మరి హిందూ పండుగలు దసరా, దివాళీలు చాలా వైభవంగా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా మాలిగావ్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం వల్ల చాలా ఫేమస్ కూడా అయింది. అదే మాలిగావ్ ఫేక్ ఫిల్మ్స్. స్థానిక యువకులు తక్కువ ఖర్చుతో హాస్యంగా బాలీవుడ్ సినిమాలకు ప్యారడీలను తీసి మాలీవుడ్ అనే పేరు తెచ్చుకున్నారు. యూట్యూబ్ మొదలైన ద్వారా ఆ సినిమాలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యి ఈ మాలిగావ్కి పేరు తెచ్చిపెట్టింది. అయితే మాలిగావ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి చాలా ప్రసిద్ధి. ఇక్కడ చాలా మంది ఈ పవర్ లూముల్లో పనిచేస్తూ ఉంటారు. కాటన్, పాలియస్టర్ బట్టల ఉత్పత్తిలో మాలిగావ్కు ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. 2006, 2008, 2011 సంవత్సరాల్లో మాలిగావ్లో బాంబు పేలుళ్లు జరిగాయి. దీనివల్ల ఆ పట్టణం జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. పేలుళ్లలో పలువురు మరణించారు. భద్రతా సమస్యలపై తీవ్ర చర్చలు కూడా జరిగాయి అప్పట్లో. మాలిగావ్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఎంఐఎం, కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీల మధ్య ఎప్పుడూ కూడా పోటీ ఇక్కడ ఉంటుంది. ముస్లిం ఓటర్ల ప్రభావం రాజకీయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మరాఠీ, హిందీ ప్రధానమైనటువంటి భాషలు. ఉపాధి కూడా టెక్స్టైల్, పవర్ లూమ్లో పనిచేసేటువంటి కార్మికులు ఎక్కువగా ఉంటారు. తర్వాత మాలీవుడ్ సినిమాలు సరే ఎప్పుడు తీస్తూ ఉంటారు యువత. తర్వాత 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలిగావ్ పట్టణంలో బిక్కు చౌక్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మోటార్ సైకిల్స్ మీద చేసిన 2 బాంబులు పేలడంతో 6 మంది దుర్మరణం పాలయ్యారు. సుమారు 95-100 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధానంగా సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇతరులు సహా మొత్తం మీద 7గురిని అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులోనే సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. న్యాయ తీర్పు సందర్భంగా కోర్టు ఈ కేసును శ్రద్ధగా విచారించాక ఈ 7 నిందితుల మీద సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున అందరూ కూడా నిర్దోషులుగా ప్రకటించింది. ఇది మనం అనుమానం ప్రకారంగానే దీని నేరాన్ని నిర్ధారించలేమని, న్యాయ సాక్ష్యాలు లేకపోతే ఈ కేసు విచారణ చాలా కష్టం అని చెప్పి జడ్జి ఏకే లహోటీ గారు పేర్కొనడం జరిగింది. అయితే బాంబు ఎక్కడ తయారైంది? ఇంట్లో వర్సెస్ బైక్ మీద అంటించిన వాటి నేపథ్యంలో పరస్పర విరోధాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అంటారు, పోలీసులు ఒక మోటార్ సైకిల్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్దిగా నిర్ధారించారు. కానీ ఆవిడ అంటారు, తాను కొన్ని నెలల క్రితమే మోటార్ సైకిల్ని వేరే వారికి అమ్మడం జరిగింది, అని చేత మోటార్ సైకిల్ నాది కాదని చెప్పి ఆవిడ ఒక ప్రకటన చేశారు. బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం, జీవశంకర్ తివారీ అంటూ పలువురు నేతలు దీనిని హిందూ టెర్రర్ ఫేక్ విమర్శగా విశ్వసనీయుడైన న్యాయం జరిగిందని చెప్పి వీరిని అభినందించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు ముఖ్యంగా చాలా బాధపడుతూ వాళ్ళు
పైకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. మాల్గాం బాంబు పేలుడు కేసులో ఈ విచారణ 17 సంవత్సరాలు జరిగింది. న్యాయ పోరాటం తర్వాత ఈ కోర్టు ఈ 7గురిని కూడా సాక్ష్యాధారాలు లేనందున విడిచిపెట్టడం జరిగింది. ఈ కేసుపై మీ కామెంట్స్ తప్పనిసరిగా తెలియజేస్తారని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.